హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. సో రీసెంట్ టైమ్స్లో ఇయర్ ఎండింగ్ టైంలో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ని తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించినటువంటిదే సలార్. సో ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా అండ్ పృథ్వీరాజ్ సపోర్టింగ్ రోల్తో వచ్చినటువంటి ఈ సినిమా ప్రస్తుతం ఒక కలెక్షన్ వర్షం కురిపిస్తుందనే చెప్పాలి. భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యి అదే భారీ ఎక్స్పెక్టేషన్స్తో కలెక్షన్స్ని ఎంతైతే ఎక్స్పెక్ట్ చేశామో ఆ రేంజ్లోనే కలెక్ట్ చేస్తూ ఒక సక్సెస్ఫుల్ మూవీగా రన్ అవుతుంది ప్రెజెంట్ అయితే సలార్. అండ్ ఈ సినిమాకి సంబంధించినంత వరకు కొన్ని డిసప్పాయింట్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అవేంటి అన్నది ఈ రోజు మన వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసినటువంటి సలార్ సినిమా మీద జనాలకి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ప్రభాస్ గారికి కూడా ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే ఈ ఇయర్లో పెద్దగా హిట్స్ లేకపోవడం అండ్ భారీ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినటువంటి ఆది పురుష్ కూడా అంతగా ఆకట్టుకోకపోవడం వల్ల సో సలార్ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసినటువంటి సలార్ సినిమా టీజర్స్ వదిలేరు. సో ఆ టైంలో టీను ఆనంద్ గారు ఇచ్చినటువంటి ఎలివేషన్ సీన్ స్టార్టింగ్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఒక యానిమల్ డైనోసర్ డైలాగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఆ డైలాగ్ విన్నప్పుడు మనందరిలో కూడా గూస్ బంప్స్ వచ్చాయి. సో సినిమా లెవెల్ని ఓ లెవెల్లో పెంచేసినటువంటి ఒక రేంజ్లో పెంచేసినటువంటి ఎలివేషన్ అనమాట అది. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా చూశాక ఈ డైలాగ్ ఆ సినిమాలో లేకపోవడం చాలా మందికి డిసప్పాయింట్మెంట్ ఇచ్చిందనే చెప్పాలి. నాట్ ఓన్లీ అస్, ఎస్ఎస్ రాజమౌళి గారు కూడా ఇంటర్వ్యూలో అడగడం జరిగింది. సో ఆ డైలాగ్ ఎందుకు మూవీలో లేదు అనేటటువంటి ప్రశ్నకి ప్రశాంత్ నీల్ గారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, సో దేవా ఫాదర్ క్యారెక్టర్ ఎంట్రీ కోసం రాసుకున్నటువంటి డైలాగ్ అంటది. అంటే దీన్ని బట్టి చూస్తే ఆయన చెప్పిన విధానం ప్రకారం సలార్ టూల్ అంటే సెకండ్ పార్ట్లోనే ఈ డైలాగ్ ఎలివేషన్ అనేది స్టార్టింగ్లో ఉండబోతుంది అని ప్రశాంత్ నీల్ గారు చెప్పడం జరిగింది. సో ఇంత మంచి డైలాగ్ మేబీ రిలీజ్ అంటే ఎక్స్పెక్టేషన్స్ లెవెల్స్లో ఉన్నప్పుడు ఈ డైలాగ్ అనేది థియేటర్స్లో పడుంటే ఇప్పుడు వచ్చినటువంటి ఒక మిక్స్డ్ టాక్ కాకుండా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అని 100కి 100% కూడా నిరూపించేవాళ్ళు. బట్ ఈ డైలాగ్ లేకపోవడం, ఎలివేషన్స్ అనేవి అంటే హై లెవెల్లో ఉన్నాయన్నమాట. డైనోసర్ డైలాగ్ అన్నది ఎంత ఎలివేట్ అయిందో మనందరికీ బాగానే తెలుసు. బికాస్ ఆఫ్ సలార్ సినిమా అప్డేట్ ఏదైనా ఉందంటే అది అదే చెప్తాం. మొట్టమొదటి అప్డేట్ కావడం వల్ల జనాలందరి మైండ్లో కూడా ఆ డైలాగ్ బాగా పాతుకుపోయిందని చెప్పాలి. సో అటువంటి డైలాగ్ సినిమాలో లేకపోవడం వల్ల చాలా మంది డిసప్పాయింట్కి గురయ్యారనమాట. సో దీనికి ప్రశాంత్ నీల్ గారు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఈ డైలాగ్ని మీరు సలార్ సెకండ్ పార్ట్లో వినొచ్చు అని చెప్పారు. ఈ మాట విన్న తర్వాత మనందరికి ఏమనిపిస్తుంది అంటే, సలార్ ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ నుంచి అంటే ఇంటర్వెల్ బ్యాంక్ ముందర నుంచి ఫైనల్ వరకు కూడా సినిమా అద్దర కొట్టేశారని చెప్పాలి. మరి సెకండ్ హాఫ్ స్టార్టింగ్లోనే ఇంతటి ఎలివేషన్ డైలాగ్ని పెడుతున్నారంటే సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో మన ఊహ కూడా అందదు. పార్ట్ 2 ఏ రేంజ్లో ఉండబోతోంది, కనీసం మన ఎక్స్పెక్టేషన్స్ కూడా అందరి విధంగా ప్రశాంత్ నీల్ గారు అయితే రిలీజ్ చేయబోతున్నారు అన్న విషయం అయితే క్లారిటీ వచ్చింది. ప్రస్తుతానికి మనం కానీ చూసుకున్నట్లయితే ప్రభాస్ గారికి చాలా ప్రాజెక్ట్స్ అయితే పెండింగ్లో ఉన్నాయన్నమాట. ఎగ్జాంపుల్కి మనకి కల్కి పెండింగ్లో ఉంది, అలానే మారుతి గారితో సినిమా ఉంది. అండ్ ఈ మధ్యలోనే సందీప్ రెడ్డి వంగతో కూడా ప్రాజెక్ట్ ఓకే అవ్వబోతోంది అని అంటున్నారు. సో దీన్ని బట్టి చూస్తే సలార్ 2 రావడానికి మరి కాస్త సమయం పట్టేలానే అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే సలార్ సినిమాకి సంబంధించినంత వరకు ఒక డిసప్పాయింట్మెంట్ ఏదైనా ఉందంటే ఇదైనా చెప్పుకోవాలన్నమాట. అంటే సలార్ సెకండ్ పార్ట్లో అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ క్యారెక్టర్ని అయితే చూపించబోతున్నారు ప్రశాంత్ నీల్ గారు. ఇన్ కేస్ మనకి ఇంకో డిసప్పాయింట్ ఏదైనా ఉందంటే, ప్రభాస్ గారికి డైలాగ్స్ లేవు, ప్రశాంత్ నీల్ గారు డైలాగ్స్ ఇవ్వలేదు, ప్రభాస్ గారికి ఏమంటారు కంఫర్టబుల్గా నడిచిపోయిందని మీరు అనుకుంటున్నారు. బట్ సెకండ్ హాఫ్లో అంటే సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో దాంట్లో ప్రభాస్ గారికి విపరీతమైన డైలాగ్స్ ఉన్నాయని ప్రశాంత్ నీల్ గారు చెప్పడం జరిగింది. సో ఎవరెవరు సలార్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు? సో సలార్ పార్ట్ 2 కన్నా కూడా ముందర అంటే రాబోతున్నటువంటి సినిమాలు అంటే ప్రభాస్ గారి సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఎగ్జాంపుల్కి కల్కి సినిమా ఉంది. సో ఇది ఒక రియలిస్టిక్ ఒక గాడ్ ఓరియంటెడ్ మూవీలా తీయబోతున్నారు అనమాట. అంటే కలియుగంలో కల్కి వస్తే ఎలా ఉంటుందన్న వర్షంలో చూపించబోతున్నారు. అండ్ అలానే ఈ సినిమాలో పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే నటించబోతున్నారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు అంటే సలార్ ఊపులో ఉన్న మీ అందరికీ కూడా నెక్స్ట్ సలార్ 2 వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఎయిదర్ అసలు కల్కి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? లేదా చాలా కాలంగా యాక్షన్ హీరోగా చూసాం ప్రభాస్ని, ఒక మంచి రొమాంటిక్ లవ్ స్టోరీలో చూస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? అంటే మారుతి గారి సినిమాలో చూడాలనుకుంటున్నారా? ఎటువంటి సినిమా ముందర రిలీజ్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారో ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ కనుక ప్రభాస్ ఫ్యాన్స్ అయి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.